హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఏఐసిటి యశస్వి యంగ్ అచీవర్స్ స్కాలర్షిప్ గురించి అయితే చెప్పబోతున్నాను. ఈ స్కాలర్షిప్ స్కీమ్ సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, లేదా మీరు యశస్వి స్కాలర్షిప్ అని గూగుల్లో టైప్ చేసినా కూడా మీకైతే డైరెక్ట్ రావడం జరుగుతుంది. సో ఈ స్కాలర్షిప్కి ఎవరెవరు ఎలిజిబిలిటీ, ఎంత మనీ వస్తాయి, అలాగే ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు, ఇంకా డెడ్లైన్ ఎంతవరకు ఉంది అని పూర్తి వివరాలు అయితే ఈ వీడియోలో చెప్తాను. ఛానల్కి కొత్త వచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. ఇలాంటి స్కాలర్షిప్స్, అలాగే ఇంటర్న్షిప్స్, అలాగే ఎనీ ఎడ్యుకేషనల్ రిలేటెడ్ అప్డేట్స్ ఉన్నా కూడా మన ఛానల్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఛానల్కి 95% అన్సబ్స్క్రైబ్డ్ మాత్రమే ఉన్నారు. సో 5% మాత్రమే సబ్స్క్రైబ్ చేస్తున్నారు. సో వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. సో ఇక్కడ మీరు ఇంజనీరింగ్ బ్రాంచెస్లో సివిల్ అయినా, కెమికల్ అయినా, ఎలక్ట్రికల్ అయినా, ఈసీఈ అయినా, మెకానికల్ అయినా, అగ్రికల్చర్ ఇంజనీరింగ్ అయినా, టెక్స్టైల్ టెక్నాలజీలో ఏఐసిటి అప్రూవ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ అయితే కనుక ఎలిజిబిలిటీ మీరుకైతే స్కాలర్షిప్ అనేది అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎలిజిబిలిటీ కండిషన్ ఏమేమి ఉంది అనేది అయితే ఇప్పుడు చూద్దాం. మీరు ఫస్ట్ ఇయర్లో డిగ్రీ జాయిన్ అయి ఉండాలి, డిప్లొమా లెవెల్ కోర్స్ కానీ మీరైతే జాయిన్ అయి ఉండాలి. సెకండ్ ఇయర్ ఆఫ్ డిగ్రీ లెవెల్ కోర్స్ ఓర్ లాటరల్ ఎంట్రీ స్టూడెంట్స్, అంటే లాటరల్ ఎంట్రీ స్టూడెంట్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. చాలామంది స్టూడెంట్స్ అయితే మన వీడియోలో అడుగుతుంటారు, సో అన్న లాటరల్ ఎంట్రీ స్టూడెంట్స్కి చెప్పండి స్కాలర్షిప్ అనేది అయితే. సో ఇది అయితే మీరు లాటరల్ ఎంట్రీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫ్యామిలీ ఇన్కమ్ ఆఫ్ ది స్టూడెంట్స్ అయితే ఇక్కడ చూడొచ్చు, 8 lakhs బిలో అయితే ఉండాలి ఫ్యామిలీ ఇన్కమ్ అయితే. సో ఇది ఇన్కమ్ సర్టిఫికేట్లో మీకు 8 lakhs బిలో ఇన్కమ్ అయితే చూపించాలి వాళ్ళకి. నెంబర్ ఆఫ్ స్కాలర్షిప్స్ 5200 స్కాలర్షిప్స్ అయితే ఉన్నాయి. 5200 మెంబర్స్ని అయితే సెలెక్ట్ చేస్తారు. అందులో 2593 ఆఫ్ డిగ్రీ స్టూడెంట్స్కి అయితే అండ్ 2607 డిప్లొమా కోర్సెస్ స్టూడెంట్స్కి అయితే సెలెక్ట్ చేస్తారు. సో అది మీరు ఎవరెవరికి ఇస్తారు అనేది అయితే అది వాళ్ళు డిసైడ్ చేస్తారు. సో మీరైతే అప్లై చేసుకొని పెట్టుకోవాలి కదా. సో డిగ్రీ లెవెల్ అయితే కనుక అమౌంట్ 50,000 అయితే వస్తుంది. సో అలాగే అండ్ ఫస్ట్ ఇయర్ అడ్మిట్ అయిన స్టూడెంట్స్కి అయితే ఇది ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఎవ్రీ ఇయర్ 50,000 అయితే స్కాలర్షిప్ అనేది రావడం జరుగుతుంది. సో డిప్లొమా స్టూడెంట్స్కి అయితే కనుక మీకు 30,000 అయితే వస్తుంది అనమాట. సో ఇది స్కాలర్షిప్ అయితే కనుక. అండ్ అమౌంట్ అనేది సో మీకైతే ఎవ్రీ ఇయర్ పే చేస్తారన్నమాట, 50,000 అండ్ 30,000 అలాగా. అప్లై చేయడానికి ఎలా ప్రాసెస్ అంటే కనుక ద క్యాండిడేట్ ఫుల్ఫిల్లింగ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఈస్ రిక్వైర్డ్ టు అప్లై ఆన్లైన్ ఏఐసిటి స్కాలర్షిప్ పోర్టల్, డీటెయిల్స్ అవైలబుల్ ఆన్ ఏఐసిటి వెబ్సైట్. ది host institution where candidate is studying required to verify the online application. ఏఐసిటి విల్ వెరిఫై దీస్ అప్లికేషన్స్ యాజ్ ఏ సెకండ్ లెవెల్ ఆఫ్ సెక్యూరిటీ. అంటే మీ కాలేజ్ నుంచి అయితే ఈ అప్లికేషన్కి అయితే వెరిఫికేషన్ అయితే ఉండాల్సి ఉంటుంది. సో ఈ స్కాలర్షిప్ మీరు ఏఐసిటి స్కాలర్షిప్ పోర్టల్ అనే వెబ్సైట్లో మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ స్కాలర్షిప్ అప్లికేషన్ వీడియో, ఫుల్ వీడియో కావాలి, ఎలా అప్లై చేయాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఫుల్ వీడియో కావాలంటే కనుక కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి ఫుల్ వీడియో అని. నేనైతే ఫుల్ వీడియో పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఎందుకంటే చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేయడం లేదు, వీడియోకి లైక్ చేయడం లేదు. సో నేను కోరుకునేది ఒక లైక్, అలాగే ఒక కామెంట్ చేయండి. సో ఫుల్ వీడియో కావాలి అంటే కనుక కామెంట్ చేయండి. నేనైతే మొత్తం ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఓన్లీ ఫర్ అప్లికేషన్ వీడియో అయితే చేస్తాను. సో ఈ డిగ్రీ లెవెల్ అయితే కనుక 12th grade కంప్లీట్ అయిపోయి, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయిన వాళ్ళైతే అలాగే ఇక్కడ చూసుకోవచ్చు. సో ఇదైతే ఎలిజిబిలిటీ ఉందన్నమాట. డిప్లొమా లెవెల్ వాళ్ళైతే 10th కంప్లీట్ అయిపోయి ఉండాలన్నమాట. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎనీ ఇంజనీరింగ్ బ్రాంచ్లో జాయిన్ అయినా కానీ సో మీకైతే డిప్లొమా స్టూడెంట్స్కి కానీ ఎలిజిబిలిటీ ఉందని ఇక్కడ చూపిస్తున్నారు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మెథడ్ ఆఫ్ రిజాల్వింగ్. సో డిగ్రీ లెవెల్ స్టూడెంట్స్ అయితే కనుక పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్ ఇన్ 12th ఎగ్జామినేషన్ అంటే ఒకవేళ మీ మార్క్స్ని బట్టి అయితే వాళ్ళైతే టై బ్రేకింగ్ చేస్తారన్నమాట సెలెక్షన్ ప్రాసెస్లో, అది వీళ్ళు చెప్తున్నారు. అండ్ స్కాలర్షిప్స్ రెన్యువల్ చేసుకోవడానికి అయితే సో మీరు నెక్స్ట్ ఇయర్ ఆన్లైన్లో మళ్ళీ మీ హెడ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ నుంచి వెళ్ళి ఒక లెటర్ తీసుకొని పాసింగ్ సర్టిఫికేట్ పైన సైన్ చేయించుకొని మీరు అప్లై చేసుకోవాలని ఉంటుంది. అప్పుడు రెన్యువల్ చేపిస్తేనే మీకు నెక్స్ట్ ఇయర్ కూడా స్కాలర్షిప్ వస్తుందని ఇక్కడ చెప్తున్నారు. ఏఐసిటి పోర్టల్లో మీరైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ స్కాలర్షిప్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే
ఇది మనకి ఆంధ్రప్రదేశ్లో మనకి 150 డిగ్రీ స్టూడెంట్స్ స్కాలర్షిప్స్ ఉన్నాయి. డిప్లొమా స్టూడెంట్స్ని 115 మెంబర్స్ని సెలెక్ట్ చేస్తారు. సో మనకు తెలంగాణలో చూసుకున్నట్లయితే 71 డిగ్రీ స్టూడెంట్స్ని సెలెక్ట్ చేస్తారు, 52 డిప్లొమా స్టూడెంట్స్ని అయితే సెలెక్ట్ చేస్తారు. స్టేట్ వైజ్ డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ స్కాలర్షిప్ ఈస్ బేస్డ్ ఆన్ ప్రొఫెషనల్ షేర్ ఆఫ్ అలొకేటెడ్ డిగ్రీ షీట్స్. అంటే ఈ నెంబర్ ప్రకారమే నెంబర్ ఆఫ్ సెలెక్షన్స్ అయితే ఉంటాయి ఈచ్ స్టేట్కి. సో ఇది స్కాలర్షిప్ సంబంధించిన డీటెయిల్స్ అయితే. సో మీరు అప్లై చేయాలనుకుంటే కనుక ఒక కామెంట్ అయితే పెట్టండి, నేనైతే ఫుల్ వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.